హెల్త్ పూర్తిగా సెట్ అవ్వడంతో తన కెరియర్ మీదే పూర్తిగా ఫోకస్ పెట్టింది సమంత. టెరిఫిక్ కంబ్యాక్ తో అన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ని ఒప్పేసుకుంటుందట. ఇందులో భాగంగా రీసెంట్ గా పుష్పరాజ్ తో సినిమా చేయబోతున్న విషయం, రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన వార్త ఫైనల్ అవ్వడం మనకు తెలిసిందే. అలాగే నెక్స్ట్ కాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంట హీరోయిన్ సమంత. కోలీవుడ్ లో చాలా క్రేజీ ప్రాజెక్ట్స్ తెరకెక్కుతున్నాయి. కానీ అందులో విజయ్ నటించే చివరి చిత్రం మాత్రం మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా మారింది. దళపతి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి ప్రవేశిస్తూ ఉండటంతో ఒక చిత్రంలో నటించి రిటైర్మెంట్ ప్రకటించాలి అనుకుంటున్నాడు. తమిళ దర్శకుడు వినోద్ దళపతి చివరి చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. అందుకు తగ్గ పవర్ఫుల్ పొలిటికల్ స్టోరీ రెడీ చేశాడు. విజయ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావటంతో ప్రస్తుతం స్టార్ కాస్ట్ ను ఫైనల్ చేస్తున్నాడు. అందులో భాగంగా త్రిష డేట్స్ లాక్ చేయాలి అనుకుంటున్నారట. తమిళనాట విజయ్ త్రిష కాంబినేషన్ కు మామూలు క్రేజ్ లేదు. పైగా ఇటీవల రిలీజ్ అయిన లియో సెన్సేషనల్ హిట్ గా మారింది. వీరి కాంబినేషన్ కు క్రేజ్ ను మరింత పెంచింది. అందుకే విజయ్ చివరి చిత్రంలో ముందుగా త్రిషను హీరోయిన్ గా అనుకున్నారట. కానీ త్రిష దగ్గర డేట్స్ లేకపోవడంతో ఆ ఛాన్స్ సమంతకు దక్కనుందని ప్రచారం సాగుతోంది. విజయ్ సమంత కలిసి కత్తి, తేరి, మెర్సల్ లాంటి బ్లాక్ బస్టర్స్ లో నటించారు.